హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తారో అర్థం కాదు ఫ్రెండ్స్. అస్సలు నిజంగా హిట్ కావని తెలుసు కూడా మళ్ళీ ఎందుకు తీస్తారో మరి వాళ్ళకే తెలియదు. మరి సినిమా అయితే లిటరల్లీ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. రేపటి వెలుగు ఈ సినిమాలో అయితే రేపటి వెలుగు అస్సలు లేదు. సరే, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అసలు చూడొచ్చా లేదా, అసలు కాన్సెప్ట్ ఎలా ఉంది, సింపుల్గా క్లారిటీగా చెప్పేస్తాను చూడండి, ఓకేనా? ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయిని ఒక హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక హౌస్కి తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకొని హిల్స్ ప్రాంతంలో ఉన్న హౌస్కి తీసుకొచ్చి పడేస్తాడనమాట. ఏ తాగి వస్తుంటాడు, ఆయన ఇష్టం లేకుండా అమ్మాయితో బలవంతంగా చేస్తూ ఉంటాడు. ఎందుకు పెళ్లి చేసుకుంటో వాడికి తెలియదు, ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటో ఆ అమ్మాయి తెలియదు. అసలు ఇలాంటి సినిమా ఎందుకు తీసినో డైరెక్టర్ కూడా తెలుసో లేదో నాకు తెలియదు. నిజంగా సినిమా అయితే అంతా ఈ రొటీన్. మళ్ళీ ఇంకా అమ్మాయి జీవితం మారిద్దా లేదా, ఎందుకు పెళ్ళి, అసలు ఆ చిన్న రూమ్లో అమ్మాయిని ఉంచి లైట్ ఆఫ్ చేయకుండా లైట్ ఆన్ చేసి అన్ని పనులు కానిస్తానే ఉంటాడు. ఎందో రానాయన సినిమా అవుట్డేటెడ్ సినిమా ఫ్రెండ్స్. నిజంగా ఒక ఏదో పందులు తిరిగి ఒక విలేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ అడవిలో ఉన్నట్టు ఉంటుంది, కానీ సినిమా లిటరలీ చాలా బాగాలేదు చెప్పాలంటే. సినిమా చూడడం కూడా వేస్ట్ అని చెప్పడం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సరేనా, వదిలేసి నీ సినిమా చూడడం కూడా వేస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? పెద్దగా ఎవరు కనెక్ట్ కాదు. నేను మిమ్మల్ని సేవ్ చేశాను అనుకుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి, థ్యాంక్ యూ.